వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండ గురించి మాట్లాడుకుందాం. కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట సమీపంలో ఉన్న ఈ పవిత్ర పర్వతం భక్తి, చరిత్ర, పురాణ గాథలతో నిండి ఉంటుంది. త్రికూట పర్వతంగా ప్రసిద్ధి చెందిన ఈ కొండపై వెలిసిన శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయము వేలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో ఆనందవల్లి అనే భక్తురాలు పరమశివుని భక్తితో తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ఆ పర్వతంపై స్వయంభూగా వెలిచాడని చెప్తారు. ఆ తరువాత ఈ ప్రాంతం శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 3 శిఖరాలు కలిగిన ఈ పర్వతం కారణంగా దీనిని త్రికూట పర్వతం అని పిలుస్తారు. కోటప్పకొండ అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై అనేక కథనాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం కోటయ్య అనే పేరుతో శివుడిని పిలవడం వలన కోటయ్య కొండగా తర్వాత కోటప్ప కొండగా మారిందని చెప్తారు. మరికొందరు ఈ ప్రాంతంలో ఒకప్పుడు కోటలు ఉండేవని, అందువలన ఈ పేరు వచ్చిందని భావిస్తారు. ఈ పర్వతానికి 3 ప్రధాన శిఖరాలు ఉన్నాయి. వాటిని బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్రశిఖరం అని పిలుస్తారు. ఈ 3 శిఖరాలు త్రిమూర్తులను సూచిస్తాయని భక్తుల నమ్మకము. అందుకే ఈ పర్వతానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యమైతే ఉంది. కొండపై ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయము ఎంతో పురాతనమైనది. ఆలయంలోని శివలింగం స్వయంభూగా వెలిసిందని చెప్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంతానం కోసం, ఆరోగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం భక్తులు ఎక్కువగా మొక్కులు పెట్టుకుంటారు. ఆలయ నిర్మాణ శైలి కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. ద్రావిడ శైలిలో నిర్మించిన గోపురాలు, శిల్పాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. కొండపై నుంచి చుట్టుపక్కల ప్రాంతాల దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణం కలిసి భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. కోటప్పకొండలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం మహాశివరాత్రి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. శివరాత్రి రోజున జరిగే ప్రబల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన భారీ ప్రభలను గ్రామాల నుంచి ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ ప్రబల సాంప్రదాయం శతాబ్దాల చరిత్ర కలిగినది. ప్రతి గ్రామం తమ ప్రభను అత్యంత అందంగా అలంకరించి స్వామివారికి సమర్పిస్తుంది. రాత్రంతా జరిగే ఈ ఉత్సవాన్ని చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తూ ఉంటారు. పూర్వం భక్తులు వేలాది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకునేవారు. ప్రస్తుతము ఘాట్ రోడ్ సౌకర్యం కూడా ఉండడంతో వాహనాల ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. అయినప్పటికీ చాలామంది భక్తులు తమ మొక్కుల నిమిత్తం కాలినడకనే కొండ ఎక్కుతూ ఉంటారు. కొండపై ఉన్న ప్రశాంత వాతావరణం ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయం సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కనిపించే ప్రకృతి సోయగాలు మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. కోటప్పకొండ ప్రాంతం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు కూడా ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. పచ్చని చెట్లు, కొండలు, విశాలమైన ప్రకృతి దృశ్యాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన భక్తులు శివుని అనుగ్రహం పొందుతారని విశ్వసిస్తారు. ఎన్నో శతాబ్దాలుగా ఈ క్షేత్రం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. నేటికి కోటప్పకొండకు వచ్చే ప్రతి భక్తుడు శివనామస్మరణతో కొండను అధిరోహించి స్వామివారిని దర్శించుకుని ఆత్మీయ ప్రశాంతతను పొందుతాడు. అందుకే కోటప్పకొండను దక్షిణ కైలాసం అని కూడా భక్తులు గౌరవంగా పిలుస్తారు. ఇదండి కోటప్పకొండ రహస్యాలు, చరిత్ర, పురాణం, విశేషాలు, దక్షిణ కైలాస మహిమ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.